Hi dear students, hearty welcome to RISE, Ramus Institute of Spoken English. మీరు చూస్తున్నారు 30 days ఇంగ్లీష్ ఛాలెంజింగ్ కోర్స్. ఎటువంటి వారైనా 30 రోజులు గనక మా ఈ వీడియోలను ఫాలోఅప్ చేస్తే తప్పకుండా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇకపోతే మీకు ఈ వీడియో చూసేటప్పుడు ఏదైనా డౌట్లు కానీ ఏదైనా సందేహాలు వచ్చినట్టయితే కనుక వెంటనే ఈ కింది వాట్సాప్ నంబర్కి కావచ్చు, సెల్ నంబర్కి కావచ్చు కాల్ చేయండి. రాము వాట్సాప్ నంబర్ 9390495239. ఇప్పుడు మనము టైం, సమయము, దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కమాన్ మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. టైం, సమయము, ఏ భాషనైనా మనం సులభంగా అనర్గళంగా మాట్లాడాలంటే ముఖ్యంగా, అతి ముఖ్యంగా తప్పకుండా తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన విషయం ఇది. మన భాష, ఇతర భాష, పరభాష అని కాదండి. ఏ భాషలోనైనా మనం సులభంగా అనర్గళంగా మాట్లాడాలంటే ఈ టైం గురించి పూర్తి స్థాయిలో తెలిసి ఉండాలి. అందుకనే ఇంగ్లీష్లో మరి సమయము టైం అని అంటారు. ఇంగ్లీష్లో టైం, TIME, టైం అని అంటారు. అసలు దీని గురించి తెలియకుండా, దీని ప్రమేయం లేకుండా ఏ భాషను కూడా మాట్లాడలేము. విద్యార్థులు దీన్ని గమనించగలరు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్ మనం అనర్గళంగా మాట్లాడాలంటే టైం గురించి పూర్తి స్థాయిలో నేర్చుకుని ఉండాలి. దానికి సంబంధించిన పదాలు కావచ్చు, వివరణ కావచ్చు, పూర్తిగా ఈ వీడియోలో మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇకపోతే ఏమాత్రం ఆలోచన చేయకుండా ప్రక్క పేజీలో, అంటే ఇప్పుడు వచ్చేటువంటి మెటీరియల్ అంతా చూస్తూ మీరు చూసే సమయానికి సంబంధించిన అతి ముఖ్యమైన పదాలను మీ నోటికి సులభంగా వచ్చేంత వరకు బాగా కంఠస్థం అయితే చేయండి. ఈ టైంకు సంబంధించిన పదాలన్నీ ఉన్నాయి. మరి అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కంఠస్థం చేయాలండి. వీటి వల్ల లాభం ముందు ముందు మీకే తెలుస్తుంది అంటాడు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక ఆలస్యం చేయకండి. టైం, సమయానికి సంబంధించిన అన్ని పదాలు నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కమాన్, లెట్ us స్టార్ట్. డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు టైం వర్డ్స్, సమయానికి సంబంధించిన పదాలు కనిపించడం జరుగుతుంది. ప్రతిదీ నీట్గా అర్థం చేసుకోండి ఫస్ట్. తర్వాత అవసరమైతే కొంచెం బైహెడ్ చేయండి, కంఠస్థం చేయండి. ఎప్పుడు అడిగినా కూడా చెప్పేట్టుగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, కమాన్. ప్రస్తుతము, ప్రెజెంట్. ప్రస్తుతము, ప్రెజెంట్. కాలము, టెన్స్. కాలము అంటే టెన్స్, టెన్స్ అంటారు. కాలముని ఇంగ్లీష్లో టెన్స్ అంటారు. ఆ విధంగా ప్రస్తుత కాలము, ఈ రెండింటిని కలిపితే గనక ప్రస్తుత కాలము, ప్రెజెంట్ టెన్స్ అని ఏర్పడింది. ప్రస్తుత కాలము, ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు, నౌ. మీరు కూడా ఇలాగే నేర్చుకోండి. నేను ఎలా చెప్తున్నానో స్టెప్ బై స్టెప్ మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేస్తూ రండి. ఇప్పుడు, నౌ. ఇప్పుడే, జస్ట్ నౌ, జస్ట్ నౌ. లేదా నవ్ ఓన్లీ, నవ్ ఓన్లీ, ఇలా కూడా అర్థం వస్తుంది. రెండు రకాలుగా వస్తుంది. ఇప్పుడే అంటే జస్ట్ నౌ, నవ్ ఓన్లీ, ఇలా రెండు విధాలుగా మీరు చెప్పుకోవచ్చు. ఇవాళ, ఇవాళ. టుడే, ఇవాళ అంటే టుడే. ఈనాడు,
ఈనాడు టుడే, ఈనాడు టుడే. ఈరోజు, ఈరోజు టుడే. చూసారా, ఇవాళ, ఈనాడు, ఈరోజు మూడింటికి ఒకటే పదమే, టుడే. ఈ సమయంలో, ఈ సమయంలో, అట్ దిస్ టైమ్, అట్ దిస్ టైమ్, ఈ సమయంలో, అట్ దిస్ టైమ్. ఈ క్షణం, ఈ క్షణం, అట్ దిస్ మొమెంట్, అట్ దిస్ మొమెంట్, ఈ క్షణం. ప్రతిరోజు, ప్రతిరోజు, ఎవ్రీడే, ఎవ్రీడే, ప్రతిరోజు, ఎవ్రీడే. ప్రతి వారము, ప్రతి వారము, ఎవ్రీ వీక్, ఎవ్రీ వీక్. ప్రతి వారము, వారము అంటే వీక్, WEEK, వీక్. ఎవ్రీ వీక్, ప్రతి వారము, ప్రతిసారి, ఎవ్రీ టైం, ఎవ్రీ టైం, ప్రతిసారి, ఎవ్రీ టైం, ప్రతిసారి. ఈరోజు ఉదయం, ఈరోజు ఉదయం, ఉదయం అంటే మార్నింగ్, ఈరోజు ఉదయం కాబట్టి టుడే మార్నింగ్, టుడే మార్నింగ్. ఈరోజు ఉదయం, టుడే మార్నింగ్. ఈరోజు మధ్యాహ్నం, టుడే ఆఫ్టర్నూన్, టుడే ఆఫ్టర్నూన్, టుడే ఆఫ్టర్నూన్. ఈరోజు మధ్యాహ్నం. ఈరోజు సాయంత్రం, టుడే ఈవినింగ్, టుడే ఈవినింగ్. ఈరోజు సాయంత్రం, టుడే ఈవినింగ్. ఈరోజు రాత్రి, టుడే నైట్. ఈరోజు రాత్రి, టుడే నైట్. తక్షణమే, ఆన్ ది స్పాట్, తక్షణమే, ఆన్ ది స్పాట్. వెంటనే, ఇమీడియట్లీ, వెంటనే, ఇమీడియట్లీ. భూతకాలము, పాస్ట్ టెన్స్, భూతకాలము. భూతకాలం అంటే గడిచిపోయినది, అయిపోయినది అని అర్థం. పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్. అప్పుడు, అప్పుడు, దెన్, అప్పుడు, దెన్. అప్పుడే, జస్ట్ దెన్, లేదా దెన్ ఓన్లీ, దెన్ ఓన్లీ. అప్పుడే, జస్ట్ దెన్, లేదా దెన్ ఓన్లీ. అప్పుడే, జస్ట్ దెన్, లేదా దెన్ ఓన్లీ. ఆ రోజు, ఆ రోజు, దట్ డే. ఆ రోజు, దట్ డే. ఆనాడు, ఆనాడు, దట్ డే. ఆనాడు, దట్ డే. నిన్న, నిన్న, ఎస్టర్డే, నిన్న, ఎస్టర్డే, నిన్న, ఎస్టర్డే. మొన్న, మొన్న అంటే నిన్న లేక మొన్న అంటారు కదా, అదనమాట. డే బిఫోర్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే. నిన్న లేక మొన్న, డే బిఫోర్ ఎస్టర్డే. పోయిన వారము, గత వారము, లేదా పోయిన వారం. గత వారము అనొచ్చు, లేదా పోయిన వారము అనొచ్చు. లాస్ట్ వీక్, లాస్ట్ వీక్. పోయిన వారము, గత వారము, లాస్ట్ వీక్. పోయిన నెల లేదా గత నెల, పోయిన నెల లేదా గత నెల. లాస్ట్ మంత్, లాస్ట్ మంత్, లాస్ట్ మంత్. పోయిన సంవత్సరము లేదా గత సంవత్సరము, లాస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరము లేదా గత సంవత్సరం, లాస్ట్ ఇయర్. ఆ సమయంలో, ఆ సమయంలో, అట్ దట్ టైం, అట్ దట్ టైం. ఆ సమయంలో, అట్ దట్ టైం. ఆ క్షణంలో, అట్ దట్ మొమెంట్. ఆ క్షణంలో, అట్ దట్ మొమెంట్. ఆ రోజు ఉదయం, ఆ రోజు ఉదయం, దట్ మార్నింగ్, దట్ మార్నింగ్. ఆ రోజు ఉదయం, దట్ మార్నింగ్. ఆ రోజు మధ్యాహ్నం, దట్ ఆఫ్టర్నూన్. ఆ రోజు మధ్యాహ్నం, దట్ ఆఫ్టర్నూన్. ఆ రోజు సాయంత్రం, దట్ ఈవినింగ్. ఆ రోజు సాయంత్రం, దట్ ఈవినింగ్. ఆ రోజు రాత్రి, దట్ నైట్. ఆ రోజు రాత్రి, దట్ నైట్.
భవిష్యత్తు, ఫ్యూచర్. భవిష్యత్తు, ఫ్యూచర్. భవిష్యత్తులో, ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో, ఇన్ ద ఫ్యూచర్. అప్పుడు, దెన్. అప్పుడు, దెన్. అప్పుడే, దెన్ ఓన్లీ. అప్పుడే, దెన్ ఓన్లీ. ఆ రోజు, దట్ డే. ఆ రోజు, దట్ డే. రేపు, టుమారో. రేపు, టుమారో. ఎల్లుండి, డే ఆఫ్టర్ టుమారో. ఎల్లుండి, డే ఆఫ్టర్ టుమారో. ఎల్లుండి, డే ఆఫ్టర్ టుమారో. అంటే రేపు లేక ఎల్లుండి అంటాం కదా, అది. డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండి. వచ్చే వారము, నెక్స్ట్ వీక్. వచ్చే వారము, నెక్స్ట్ వీక్. వచ్చే నెల, నెక్స్ట్ మంత్. వచ్చే నెల, నెక్స్ట్ మంత్. అతి తొందరలో, షార్ట్లీ లేదా సూన్, ఎలాగైనా చెప్పవచ్చు. అతి తొందరలో, షార్ట్లీ, సూన్, ఎలాగైనా చెప్పవచ్చు. ఈరోజు, టుడే. ఈరోజు, టుడే. 11 నెలల క్రితము. క్రితము అంటే బిఫోర్. 11 నెలల క్రితము అంటే బిఫోర్ 11 months. 11 నెలల క్రితము, బిఫోర్ 11 months. క్రితము అంటే బిఫోర్. బిఫోర్ 11 months. రాత్రి 1 గంటకి, నైట్ అట్ 1 o'clock. రాత్రి 1 గంటకి, నైట్ అట్ 1 o'clock. మధ్యాహ్నం 2 గంటలకు. ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock. మధ్యాహ్నం 2 గంటలకు. ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock. 4 వారాల తరువాత, ఆఫ్టర్ 4 weeks. 4 వారాల తర్వాత, ఆఫ్టర్ 4 weeks. ఉదయం 6 గంటలకు, మార్నింగ్ అట్ 6 o'clock. మార్నింగ్ అట్ 6 o'clock. పోయిన సంవత్సరంలో, ఇన్ ద లాస్ట్ ఇయర్ లేదా లాస్ట్ ఇయర్ అని చెప్పినా చాలు. పోయిన సంవత్సరంలో, ఇన్ ద లాస్ట్ ఇయర్. 3 నెలల తర్వాత, ఆఫ్టర్ 3 months. 3 నెలల తర్వాత, ఆఫ్టర్ 3 months. వచ్చే సంవత్సరములో, ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ఇన్ ద నెక్స్ట్ ఇయర్ లేదా నెక్స్ట్ ఇయర్ అని చెప్పినా చాలు. వచ్చే సంవత్సరంలో, ఇన్ ద నెక్స్ట్ ఇయర్. 50 సంవత్సరముల తర్వాత. 50 సంవత్సరాల తర్వాత. ఈ తర్వాత అంటే ఆఫ్టర్ కాబట్టి, ఆఫ్టర్ 50 years. ఆఫ్టర్ 50 years. 50 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 50 years. ఒకానొకప్పుడు, వన్స్ అపాన్ ఎ టైమ్. ఒకానొకప్పుడు, వన్స్ అపాన్ ఎ టైమ్. డిసెంబర్ నెలలో, ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. డిసెంబరు నెలలో, ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. సాయంత్రం 5 గంటలకు, ఈవినింగ్ అట్ 5 o'clock. సాయంత్రం 5 గంటలకు, ఈవినింగ్ అట్ 5 o'clock. ఒక వారము క్రితము. ఒక వారము క్రితము. క్రితము అంటే బిఫోర్. ఒక వారము క్రితము, బిఫోర్ 1 week. బిఫోర్ 1 week. అప్పుడప్పుడు, ఆఫన్. అప్పుడప్పుడు, ఆఫన్. OFTN. చాలా మంది ఆఫ్టన్ అంటారు. టీ అనేది సైలెంట్ అండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఆఫన్ అనాలి అంతే. OFTN లో టీ సైలెంట్. ఆఫన్. ఆఫన్ పలికేటప్పుడు ఆఫన్ అనాలి అంతే. ఆఫన్ అంతే, ఆఫ్టన్ అనకూడదు. ఆఫన్. OFTN, ఆఫన్. అప్పుడప్పుడు, ఆఫన్. అప్పటి నుండి, ఫ్రమ్ దెన్. అప్పటి నుండి, ఫ్రమ్ దెన్. ఫ్రమ్ దెన్. అప్పటి నుండి, ఫ్రమ్ దెన్. 5 సంవత్సరాల తర్వాత,
ఆఫ్టర్ 5 ఇయర్స్, 5 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 5 ఇయర్స్. సాయంత్రం, ఈవినింగ్, సాయంత్రం, ఈవినింగ్. 3 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 3 ఇయర్స్, 3 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 3 ఇయర్స్. ఉదయం 9 గంటలకు, మార్నింగ్ అట్ 9 o'clock. ఉదయం 9 గంటలకు, మార్నింగ్ అట్ 9 o'clock. చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ మెనీ డేస్, చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ మెనీ డేస్, లేదా ఆఫ్టర్ సో మెనీ డేస్ అని కూడా చెప్పవచ్చు, తప్పులేదు. ఆఫ్టర్ సో మెనీ డేస్ ఎలాగైనా చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ సో మెనీ డేస్ లేదా ఆఫ్టర్ మెనీ డేస్. 2 సంవత్సరాల క్రితం, బిఫోర్ 2 years. 2 సంవత్సరాల క్రితం, బిఫోర్ 2 years. రాత్రి పూట, నైట్ టైమ్స్, రాత్రి పూట, నైట్ టైమ్స్. అర్ధరాత్రి 12 గంటలకు, అర్ధరాత్రిని మిడ్ నైట్ అని అంటారు. 12 గంటలకు అంటే అట్ 12 o'clock అంటారు. మిడ్ నైట్ అట్ 12 o'clock. మిడ్ నైట్ అట్ 12 o'clock. అర్ధరాత్రి 12 గంటలకు. రాత్రి 10 గంటలకు, నైట్ అట్ 10 o'clock. నైట్ అట్ 10 o'clock. రాత్రి 10 గంటలకు, నైట్ అట్ 10 o'clock. ఒక వారము తర్వాత, తర్వాత, ఆఫ్టర్ 1 week. ఆఫ్టర్ 1 week. ఒక వారము తర్వాత, ఆఫ్టర్ 1 week. సోమవారము రోజున, ఆన్ మండే. సోమవారము రోజున, ఆన్ మండే. మొన్నటికి మొన్న, జస్ట్ రీసెంట్లీ, మొన్నటికి మొన్న, జస్ట్ రీసెంట్లీ. 8 నెలల తర్వాత, ఆఫ్టర్ 8 months. 8 నెలల తర్వాత, ఆఫ్టర్ 8 months. రాత్రి 9 గంటలకు, నైట్ అట్ 9 o'clock. రాత్రి 9 గంటలకు, నైట్ అట్ 9 o'clock. చివరి రోజు, లాస్ట్ డే. చివరి రోజు, లాస్ట్ డే. తొందరగా, ఎర్లీ, సూన్. తొందరగా, ఎర్లీ, సూన్. 1962లో, ఇన్ 1962. 1962లో, ఇన్ 1962. 9 నెలల తర్వాత, ఆఫ్టర్ 9 months. 9 నెలల తర్వాత, ఆఫ్టర్ 9 months. పోయిన నెల, లాస్ట్ మంత్. పోయిన నెల, లాస్ట్ మంత్, లేదా గత నెల అని కూడా చెప్పవచ్చు, తప్పులేదు. లాస్ట్ మంత్. మధ్యాహ్నం, మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్. సెలవు రోజు, హాలిడే. సెలవు రోజు, హాలిడే. 6 రోజుల క్రితము, బిఫోర్ 6 days. బిఫోర్ 6 days. 6 రోజుల క్రితము, బిఫోర్ 6 days. ఇప్పుడు, నౌ. ఇప్పుడు, నౌ. ఉదయం 9 గంటలకు, మార్నింగ్ అట్ 9 o'clock. ఉదయం 9 గంటలకు, మార్నింగ్ అట్ 9 o'clock. ఉదయం 9 గంటలకు, అట్ 9 AM. ఉదయం 9 గంటలకు, అట్ 9 AM. ఇలాగైనా చెప్పండి. ఇక్కడ ఏఎం అంటే యాంటీ మెరీడియన్ అని అంటారు. ఏఎం ఫుల్ ఫామ్ ఏంటంటే, అబ్రివేషన్ అంటారు దీన్ని, యాంటీ మెరీడియన్. అంటే అర్థం ఏమంటే, రాత్రి అంటే మిడ్ నైట్ అన్నాం కదా, మిడ్ నైట్ 12 o'clock నుండి మళ్ళీ ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో, ఈ మధ్యలో టైం ఏదైతే ఉందో దాన్ని యాంటీ మెరీడియన్ అంటారు. అంటే ఉదయానికి సంబంధించింది. ఏఎం అంటే రాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండేటువంటి ఆ పీరియడ్ని యాంటీ మెరీడియన్ అని అంటారు. ఇక నెక్స్ట్ పోస్ట్ మెరీడియన్ వస్తుంది చూడండి. ఇక్కడ మధ్యాహ్నం 3 గంటలకు, ఆఫ్టర్నూన్ అట్ 3 o'clock. ఆఫ్టర్నూన్ అట్ 3 o'clock.
మధ్యాహ్నం 3 గంటలకు ఈ విధంగా కూడా చెప్పవచ్చు. అట్ 3 PM. పిఎం అంటే పోస్ట్ మెరీడియన్, అంటే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి మళ్ళీ 12 గంటల వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ టైంను పోస్ట్ మెరీడియన్ పిఎం అని అంటారు. పిఎం అంటే పోస్ట్ మెరీడియన్. ఇది జనరల్ నాలెడ్జ్ అండి, కొంచెం గుర్తుపెట్టుకోవడానికి విద్యార్థులకు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఏఎం పిఎం అంటే చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నా. యాంటీ మెరీడియన్, పోస్ట్ మెరీడియన్. యాంటీ మెరీడియన్ ఏఎం అంటే అర్ధరాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యాంటీ మెరీడియన్. ఇక 12 నుంచి అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పోస్ట్ మెరీడియన్ అంటారు. ఇది విద్యార్థులు దీని మీద అర్థం చేసుకుంటే చాలు. ఎల్లుండి, డే ఆఫ్టర్ టుమారో. ఎల్లుండి, డే ఆఫ్టర్ టుమారో. రేపు లేక ఎల్లుండి అంటారు కదా, డే ఆఫ్టర్ టుమారో. 2013లో ఇన్ 2013. ఇన్ 2013. 2013లో ఇన్ 2013. ఒకానొక రోజున వన్స్ అపాన్ ఏ డే. ఒకానొక రోజున వన్స్ అపాన్ ఏ డే. కొంతసేపు, సమ్ టైమ్. కొంతసేపు, సమ్ టైమ్. కొంతసేపు, సమ్ టైమ్. ఎల్లప్పుడూ, ఆల్వేస్. ఫర్ ఎవర్, ఎవర్. 3 రకాలుగా చెప్పొచ్చు. ఆల్వేస్, ఎల్లప్పుడు అంటే ఆల్వేస్. ఫర్ ఎవర్, ఎవర్, ఇలా వాడుకోవచ్చు. కాసేపు, ఫర్ ఎ వైల్, కాసేపు. ఫర్ ఎ వైల్, కాసేపు. ఫర్ ఎ వైల్. ఇంకా కొంతసేపు. సమ్ మోర్ టైం, ఇంకా కొంతసేపు. సమ్ మోర్ టైం. సమ్ మోర్ టైం అంటే ఇంకా కొంతసేపు, ఇంకొంచెం ఎక్కువసేపు, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇంకా సమ్ మోర్ టైం. తర్వాత, లేటర్. తర్వాత అనేది ఒక టైంలో వాడేటప్పుడు వెనక ముందు ఏమీ లేకపోతే లేటర్ అని చెప్పాలి. ఎల్ఏటిఆర్, లేటర్ అంటే తరువాత. మళ్ళీ 2 గంటల తర్వాత, 3 గంటల తర్వాత, 4 గంటల తర్వాత అన్నప్పుడు ఆఫ్టర్ వేడుకోవచ్చు. ఆఫ్టర్ 3 o'clock, ఆఫ్టర్ 4 o'clock, ఆ విధంగా వాడుకుంటాం. ఓన్లీ తర్వాత అనే పదం మాత్రమే వాడాలనుకుంటే లేటర్ అని చెప్పాలి. ఐ విల్ మీట్ యూ లేటర్ అంటే అర్థమేమి, నేను నిన్ను తర్వాత కలుస్తా. ఐ విల్ మీట్ యూ లేటర్ అంటే నిన్ను తర్వాత కలుస్తా, అంటే టైం గీమ్ ఏం చెప్పాల, ఓన్లీ తర్వాత అనే పదాన్ని వాడాడు కాబట్టి ఐ విల్ మీట్ యూ లేటర్ అని చెప్తూ ఉంటాం. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఆ రోజు, చూడండి, ఆ రోజు, దట్ డే. ఆ రోజు, దట్ డే. 1447లో ఇన్ 1447. 1447లో ఇన్ 1447. 2 రోజుల తర్వాత, ఆఫ్టర్ 2 days. 2 రోజుల తర్వాత, ఆఫ్టర్ 2 days. రాత్రి 2 గంటలకు, నైట్ అట్ 2 o'clock. రాత్రి 2 గంటలకు, నైట్ అట్ 2 o'clock. 2 వారాల క్రితం. 2 వారాల క్రితం, బిఫోర్ 2 weeks. 2 వారాల క్రితం, బిఫోర్ 2 weeks. ఏదో ఒక రోజున, ఆన్ ఎనీ వన్ డే. ఏదో ఒక రోజున, ఆన్ ఎనీ వన్ డే. మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్. 6 రోజుల తర్వాత, ఆఫ్టర్ 6 days. 6 రోజుల తర్వాత, ఆఫ్టర్ 6 days. ఆ రోజు తర్వాత, ఆ రోజు తర్వాత, ఆఫ్టర్ దట్ డే. ఆఫ్టర్ దట్ డే. ఆ రోజు తర్వాత, ఆఫ్టర్ దట్ డే. ఇప్పటి నుండి, ఫ్రమ్ నౌ. ఇప్పటి నుండి, ఫ్రమ్ నౌ. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ అని కూడా అనవచ్చు, తప్పులేదు. ఫ్రమ్ నౌ లేదా ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఇప్పటి నుండి. 4 రోజుల క్రితం. క్రితం అంటే చెప్పాను కదా, బిఫోర్. 4 రోజుల క్రితం, బిఫోర్ 4 days. బిఫోర్ 4 days. 4 రోజుల క్రితం, బిఫోర్ 4 days. అప్పటి వరకు, అంటిల్ దెన్. అప్పటి వరకు, అంటిల్ దెన్. ఎట్ అని కూడా అంటారు. ఎట్, అంటిల్ దెన్, ఎట్ అని కూడా అంటారు. చివరి తేదీ, లాస్ట్ డేట్.
చివరి తేదీ, లాస్ట్ డేట్. రాత్రి వేళల్లో, అట్ ది నైట్ టైమ్స్. రాత్రి వేళల్లో, అట్ ది నైట్ టైమ్స్. ఇప్పటి వరకు, అంటిల్ నౌ. ఇప్పటి వరకు, అంటిల్ నౌ. ఇక్కడ చూడండి, పైన చూడండి, అప్పటి వరకు. అంటిల్ దెన్, అప్పటి వరకు అంటే అంటిల్ దెన్. ఇప్పటి వరకు అంటే అంటిల్ నౌ. ఎట్ అని కూడా అంటారు. ఎట్ అని కూడా అంటారు. ఇంగ్లీష్ గ్రామర్లో వాక్య నిర్మాణం చెప్పేటప్పుడు, గ్రామర్లో టెన్సెస్ నేర్చుకునేటప్పుడు ఎట్ అని ఎందుకు వాడతారు, ఎట్ అంటే అర్థం ఏంటి, ఎందుకు ఈ విధంగా వాడతారు అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఈ విధంగా నేర్చుకోండి. అప్పటి వరకు అంటే అంటిల్ దెన్ ఎట్, ఇప్పటి వరకు అంటే అంటిల్ నవ్వు ఎట్. చాలు. వచ్చే సంవత్సరంలో, ఇన్ ద నెక్స్ట్ ఇయర్, 6 నెలల క్రితం, బిఫోర్ 6 months. 6 నెలల క్రితం, బిఫోర్ 6 months. రాత్రి 3 గంటలకు, రాత్రి 3 గంటలకు. నైట్ అట్ 3 o'clock, నైట్ అట్ 3 o'clock. రాత్రి 3 గంటలకు, నైట్ అట్ 3 o'clock. తెల్లవారుజామున, తెల్లవారుజామున. ఎర్లీ మార్నింగ్, తెల్లవారుజామున, ఎర్లీ మార్నింగ్. తెల్లవారుజామున అంటే ఎర్లీ మార్నింగ్ అని చెప్పాలి. అతి తొందరలో, అతి తొందరలో, షార్ట్లీ. అతి తొందరలో, షార్ట్లీ. అతి తొందరలో, షార్ట్లీ. ఈ మధ్యలో, రీసెంట్లీ. ఈ మధ్యలో, రీసెంట్లీ. ఈ మధ్యలో, రీసెంట్లీ. చాలా కాలం తర్వాత, చాలా కాలం తర్వాత. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, చాలా కాలం తర్వాత. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. సకాలములో, సకాలములో, సరైనటువంటి సమయంలో. ఇన్ టైం, ఇన్ టైం. సకాలములో, ఇన్ టైం. 5 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత. ఆఫ్టర్ 5 days, 5 రోజుల తర్వాత. ఆఫ్టర్ 5 days. మిట్ట మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం. సూర్యుడు పైన తల మీద ఉంటే కనుక మిట్ట మధ్యాహ్నం అంటారు. నూన్, అదే 12 PM అని స్టార్ట్ అవుతుంది అనమాట. 12 PM అంటే పోస్ట్ మెరీడియన్. 12 PM, నూన్ అంటారు దాన్ని. మిట్ట మధ్యాహ్నం, నూన్. 12 PM ని నూన్ అని అంటారు. 7 నెలల క్రితం, 7 నెలల క్రితం. బిఫోర్ 7 months, బిఫోర్ 7 months. 7 నెలల క్రితం, బిఫోర్ 7 months. అన్ని రోజులు, ఆల్ ద డేస్. అన్ని రోజులు, ఆల్ ద డేస్. ఒకానొకప్పుడు, వన్స్ అపాన్ ఎ టైమ్. ఒకానొకప్పుడు, వన్స్ అపాన్ ఎ టైమ్. పురాతన కాలం, ఏన్షియంట్ పీరియడ్. పురాతన కాలం, ఏన్షియంట్ పీరియడ్. పురాతన కాలం అంటే తాత ముత్తాతల కాలము అని చెప్పుకోవచ్చు. ఏన్షియంట్ పీరియడ్. రాత్రి 8 గంటలకు, నైట్ అట్ 8 o'clock. రాత్రి 8 గంటలకు, నైట్ అట్ 8 o'clock. ఆలస్యంగా, లేట్లీ. ఆలస్యంగా, లేట్లీ. ఆ రోజుల్లో, ఆ రోజుల్లో. ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో. ఇన్ దోస్ డేస్. ఎప్పటికీ, ఆల్వేస్. ఎప్పటికీ, ఆల్వేస్. ఒక నెల తర్వాత, ఆఫ్టర్ 1 month. ఒక నెల తర్వాత, ఆఫ్టర్ 1 month. తొందరలో, షార్ట్లీ లేదా సూన్. తొందరలో, షార్ట్లీ లేదా సూన్. ఇప్పుడే, జస్ట్ నౌ. ఇప్పుడే, జస్ట్ నౌ.
ఉదయం 5 గంటలకు మార్నింగ్ అట్ 5 o'clock. ఉదయం 5 గంటలకు మార్నింగ్ అట్ 5 o'clock. రోజు రోజుకు డే బై డే, రోజు రోజుకు డే బై డే. సరైన సమయంలో అట్ ది కరెక్ట్ టైం, సరైన సమయంలో అట్ ది కరెక్ట్ టైం. మొన్న డే బిఫోర్ ఎస్టర్డే, మొన్న డే బిఫోర్ ఎస్టర్డే, మొన్న. తెల్లవారుజామున, తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్, తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్. గురువారం రోజున ఆన్ థర్స్డే, గురువారం రోజున ఆన్ థర్స్డే. 7 నెలల తర్వాత ఆఫ్టర్ 7 months, 7 నెలల తర్వాత ఆఫ్టర్ 7 months. తక్షణమే, ఇమ్మీడియట్లీ, తక్షణమే, ఇమ్మీడియట్లీ. 4 నెలల క్రితం బిఫోర్ 4 months, 4 నెలల క్రితం బిఫోర్ 4 months. క్రితము అంటే బిఫోర్, బిఫోర్ 4 months, 4 నెలల క్రితం. ఎల్లుండి, డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండి అంటే రేపు లేక ఎల్లుండి అంటారు కదా, డే ఆఫ్టర్ టుమారో. ఆ రోజు నుండి, ఫ్రమ్ దట్ డే, ఆ రోజు నుండి, ఫ్రమ్ దట్ డే. కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ సమ్ డేస్, కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ సమ్ డేస్. క్రమం తప్పకుండా, రెగ్యులర్లీ, క్రమం తప్పకుండా, రెగ్యులర్లీ. ఇప్పటి వరకు, అంటిల్ నౌ, ఇప్పటి వరకు, అంటిల్ నౌ. కొన్ని రోజుల ముందు, బిఫోర్ సమ్ డేస్, కొన్ని రోజుల ముందు, బిఫోర్ సమ్ డేస్. సరైన సమయంలో అట్ ది కరెక్ట్ టైం, సరైన సమయంలో అట్ ది కరెక్ట్ టైం. చివరి రోజు, లాస్ట్ డేట్, చివరి రోజు, లాస్ట్ డేట్. అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్లీ, అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్లీ. పని చేయు రోజులు, వర్కింగ్ డేస్, పని చేయు రోజులు, వర్కింగ్ డేస్. ఇంతకు ముందు, బిఫోర్, ఇంతకు ముందు అంటే బిఫోర్. మై డియర్ స్టూడెంట్స్, టైంకు సంబంధించిన పదాలు, సమయానికి సంబంధించిన పదాలు కొన్ని మాత్రమే ఈ వీడియోలో చూసాం. నెక్స్ట్ భాగంలో టైం, సమయానికి సంబంధించిన మరికొన్ని పదాలు చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ దెన్, బై బాయ్.